ఒక కోడలు ఒక్క రూపాయి కూడా కట్నం ఇవ్వకుండా అత్తగారింటికి వచ్చింది. అత్తగారింటికి వచ్చినప్పుడు ఎంత బాగా ఉండాలి చెప్పండి. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకున్నప్పుడు వాళ్ళతో ఎంత బాగుండాలి, చాలా బాగుండాలి, ప్రేమతో ఉండాలి, భర్తతో ప్రేమతో ఉండాలి, అత్తమామతో కూడా ప్రేమతో ఉండాలి. అయితే పెళ్లి కాగానే కెనడా వెళ్ళిపోయారంట వాళ్ళు. కెనడా వెళ్ళిపోయిన తర్వాత మరి ఏం పుట్టిందో ఏమో, దాని అక్క కూడా కెనడాలో ఉంటుందట. ఆమె ఏం నేర్పిందో ఏమో. అయితే చిన్న గొడవ అనమాట, చిన్న గొడవ, షాపింగ్ మాల్లో చిన్న గొడవ అయిందంట. ఏదో లెటర్ రాయమని అన్నాడంట భార్యతోటి. తను వేస్ట్గా నీకు లెటర్ కూడా రాయరాదా, బాడక అది అని తిట్టిందంట. ఏంది అట్లా మేనేజ్ లేకుండా తిడుతున్నావు ఏంటంటే, ఇక్కడ వాళ్ళకి తెలుగు రాదులే, వాళ్ళకి ఏమి అర్థం కాదులే అన్నదంట. అనేసి వాడు మరి ఒక దెబ్బ కొట్టిండో లేదో తెలియదు, ఇక వచ్చేసిండంట కోపం మీద. ఇంటికి వచ్చేసరికి ఏమో వాళ్ళ బావని పిలుచుకొని, వాళ్ళ బావని తీసుకొని వచ్చి ఆ బట్టలు ఏమైనా తీసుకొని వాళ్ళ బావ ఏమంటే వెళ్ళిపోయిందంట. పోయి అక్కడ పోయి వాళ్ళు మంచి ప్లాన్ మీద ఉన్నారు వాళ్ళు. పాపం ఈ అబ్బాయి వాళ్ళ తల్లేమో అన్నయ్య అమ్మాయిని పంపించండి, అన్నయ్య అమ్మాయిని పంపించండి, ఈమె ఫోన్ చేస్తూ ఉంది అమాయకురాలు. వాళ్ళు అక్కడ మంచి ప్లాన్ వేసుకొని కెనడాలోనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంట. కేసు పెట్టి ఆ ఇద్దరు పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి నా బట్టలు ఉన్నాయి తీసుకొని పోవాలని మళ్ళీ వచ్చి కతిమ బట్టలు తీసుకొని వాళ్ళ బంగారం కూడా 15 తులాల బంగారం కూడా వేసుకొని వెళ్ళిపోయిందంట. ఎంత ప్లాన్ చూడండి. ఒక్క రూపాయి కట్నం తీసుకోకుండా వచ్చి ఒక్క ఇల్లు కూడా తీసుకొని వెళ్ళిపోయిందంట. ఇల్లు కూడా రాయించుకుందంట విడాకులు ఇవ్వడానికి. ఎంత ప్లాన్ చూడండి.